जराति मृत्युमेति नान्यः पन्था विद्यते येनायाम् नान्यः पन्था विद्यते येनाय। ओम शांति शांति शांति। ओम సత్యాయుత ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యాయుత ప్రకాశము అష్టమ సముల్లాసము 192వ పుటలో ఉన్నాము. చూడండి. సృష్టి ఆది యందు మనుషులు బాల్యావస్థ యందు సృష్టింపబడిరా, యువావస్థ యంద, వృద్ధావస్థ యంద, లేక మూడవ స్థల యందున పిల్లలుగా పుట్టారా, యువకులుగా పుట్టారా, ముసలి వాళ్ళుగా పుట్టారా, లేదంటే ఇక మూడవ స్థానంలో ఎట్లా పుట్టారు అనేటువంటి ప్రశ్నకర్త యొక్క అభిప్రాయం. సమాధానం, ఉత్తరం: యువావస్థ యందు ఏలయనగా యువావస్థలో పుట్టారు. ఎట్లా అంటే బాలురనగా ఉత్పన్నం చేసియున్న వారిని పాలించుటకు ఇతర మనుషులు ఆవశ్యకత యుండి ఉండును. ఒకవేళ పిల్లలను పుట్టిస్తే వాళ్ళను సాధడానికి, వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి, ఇంకా ఇతర పశుపక్షుల నుండి ఆత్మరక్షణ చేయించడానికి వేరొకరు అవసరమై ఉంటారు. వృద్ధులుగా ఉత్పన్నము చేసిన మైథున సృష్టి కలుగకుండేటిది. ఇక వృద్ధులుగా పుట్టిస్తే ఏమైతే అంటే వారితోటి సంతానోత్పత్తి జరగదు, కాబట్టి ఈ సృష్టి ముందుకు పోనే పోదు. కాబట్టి యువావస్థ యందే సృష్టింపబడినది. ప్రశ్న: సృష్టికి ప్రారంభము ఎన్నడేని ఉన్నదా లేదా? ఈ సృష్టికి ఆది అంటే ఆరంభం, ఎప్పుడు ఆరంభమైంది అనేటువంటిది, ఆరంభం అనేటువంటిది ఉన్నదా లేదా అనేటువంటిది ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే లేదు. ఎందుకు లేదు అని అంటే, దినమునకు ముందు రాత్రియు, రాత్రికి ముందు దినమును, దినమునకు పిమ్మట రాత్రియు, రాత్రికి పిమ్మట దినమును క్రమముగా వచ్చుచున్నవో అదే రీతిని సృష్టికి పూర్వము ప్రళయమును. ఇప్పుడు ఏంటంటే రాత్రి ముందా దినము ముందా, దినము ముందా రాత్రి ముందా అని అంటే ఒకదాని వెనుక ఒకటి వస్తూనే ఉన్నాయి, కానీ ఏది ముందు ఏది వెనక అనేటువంటిది కాదు. అందుకే సృష్టి ముందా ప్రళయం ముందా, సృష్టి ఎప్పుడు ఆరంభమైంది అని అంటే, ఈ ఆరంభమైన తర్వాత మళ్ళీ ప్రళయం అవుతుంటది, ప్రళయమైన తర్వాత మళ్ళీ సృష్టి జరుగుతుంటది. ఇదంతా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటది. కాబట్టి దీనికి ఆది అంతము ఏమీ లేదు, అనాది కాలముగా నిరంతరంగా కొనసాగిస్తూ వస్తున్నది. ఇప్పుడు ఇది ఎలాగా అని అంటే, వంటలు చేసేవాడు వంటలు ఎప్పటి వరకు చేస్తాడంటే శరీరంలో శక్తి సామర్థ్యం ఉన్నంత వరకు, బ్రతికున్నంత వరకు చేస్తూనే ఉంటాడు. చేతగానప్పుడు ఇక వేరే వాళ్ళకు ఇది ఇట్లా చేయి, ఇట్లా చేయి అని చెప్పేసి చేయిస్తూ ఉంటుంటాడు. ఒక ఉపాధ్యాయుడు శక్తి ఉన్నప్పుడు తాను స్వయంగా బోధిస్తుంటాడు. శక్తి లేనప్పుడు ఏ రకంగా బోధిస్తే తొందరగా అర్థం చేసుకుంటారో ఆ నైపుణ్యాన్ని ఇతరులకు తెలియజేస్తుంటాడు. ఆ విధంగా భగవంతుడు తాను ఉన్నంత కాలం ఇదంతా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుంటది. ఇంకా భగవంతుడు అనాది కాబట్టి, అతడు ఎప్పుడు ఉంటాడు కాబట్టి అతని శక్తి సామర్థ్యాలు కూడా ఎప్పటికీ ఉంటుంటాయి. అవి ఎప్పుడు ఆగిపోవు. అందుకని ఒకదానికొకటి ముడిపడి ఉన్నది. ఎప్పటికీ ఇది అంతమయ్యేటువంటిది కాదు. దినం తర్వాత రాత్రి, రాత్రి తర్వాత దినం నిరంతరంగా కొనసాగుతూ ఎట్లయితే భగవంతుడు చూపిస్తున్నాడో అదే విధంగా సృష్టి ప్రళయాలు కూడా నిరంతరంగా కొనసాగుతాయి. ప్రళయమునకు పూర్వము సృష్టియు అనాది కాలము నుండి చక్రముగా తిరుగుచున్నవి. మనోరంజనం ఏంటంటే, పోయేటప్పుడు వాహనం మీద పోయేటప్పుడు ముంగటి చక్రాలు వెనుక తిరుగుతుంటాయి, వెనక చక్రాలు ముంగటి తిరుగుతుంటాయి. తిరుగుతుంటాయా, తిరగవా? తిరుగుతుంటాయి.
ప్రభాకర్ గారు, అది కూడా వాహనం నడిపిస్తారు కదా, తెలియదా? ముంగటి చక్రాలు వెనక తిరుగుతాయి, వెనక చక్రాలు ముంగటి తిరుగుతాయి. మరి ముంగటికి వెనక చక్రం ముంగటికి తిరిగేది ఎంత నిజమో, వెనకకు తిరిగేది కూడా అంతే నిజం. ముంగటి చక్రం వెనకకు తిరిగేది ఎంత నిజము, ముంగటి పోయేది కూడా అంతే నిజం. నిరంతరంగా తిరుగుతూనే ఉంటుంటాయి. దీనికి ఆది కాని అంతం కానీ లేదు, అంటే ఆరంభం కానీ ముగింపు కానీ ఉండదు. ఇక దినమునకు గాని రాత్రికి గాని ఆరంభమును అంతమును గోచరమగుచున్నట్లు దినముకు రాత్రికి ముగింపు ఎట్లయితే మనకు కనబడుతుందో, ప్రతి సృష్టికి ప్రళయమునకు ఆదియు అంతమును కలుగుచుండును. అంటే దినం అయిపోయింది, రాత్రి అయిపోయింది అని మనకి ఎట్లయితే కనిపిస్తుందో, అదే విధంగా సృష్టి అయిపోయింది, ప్రళయం అయిపోయింది అనేది కూడా కనిపిస్తుంది. కానీ అయిపోయిన తర్వాత ఏమవుతుంటదంటే మళ్ళీ ప్రారంభం అవుతుంటది. నిరంతరంగా చక్రము వల్లే తిరుగుతూనే ఉంటుంది. గడియారం ముళ్ళు ఎట్లయితే తిరుగుతుంటుందో ఆ విధంగా పరమేశ్వరుడు, జీవుడు, జగత్తునకు ఉపాదాన కారణమగు ప్రకృతియు అను ఈ మూడును స్వరూపముచే అనాదులైనట్లే జగదుత్పత్తి, స్థితి, ప్రళయమును ప్రవాహముచే అనాదులు. భగవంతుడు, పరమేశ్వరుడు, జీవుడు, ఆత్మ, పరమాత్మ, ప్రకృతి, ఈ మూడు ఏ రకమైతే అనాది పదార్థములో, అదే విధముగా ఈ జగత్ ఉత్పత్తి, స్థితి, ప్రళయములు ప్రవాహముగా నిరంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఒక నది ప్రవాహం ప్రవహిస్తున్నట్టుగానే నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంటాయి. నది ప్రవాహం కూడా అట్లాగే కనబడుతుండును. అంటే ఇవి నది నిరంతరంగా ఎట్లయితే పారుతున్నప్పుడే నది అని ఎట్లయితే అంటుంటామో, ఈ సృష్టి, ప్రళయము, ప్రళయం తర్వాత సృష్టి, సృష్టి తర్వాత ప్రళయం అనేటువంటివి నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి. ఒకప్పుడు నది ఎండిపోవును, మరి ఒకప్పుడు కనబడును. ఇక నీటి అభావంలో నది ఎండిపోతుంటుంటది, వర్షాలు పడగానే మళ్ళీ కలకలలాడుతూ ఉంటుంటది. మరల వానకాలంలో కనబడును, ఎండాకాలంలో కనబడదు. ఇట్లా ఒకప్పుడు కనబడచ్చు, ఒకప్పుడు కనబడకయు ఉండు వ్యవహారములను ప్రవాహ రూపములని తెలియవలేను. అంటే ఒకసారి ఉండి ఒకసారి లేకపోవడము అంటే దాని పరిస్థితిని బట్టి ఆ రకంగా అవుతుంది, కానీ మొత్తమే లేదు, మొత్తమే కనబడదు అనేటువంటిది కాదు. ఎండాకాలంలో కనబడదు, వర్షాకాలంలో కనబడుతుంది. ఇట్లా ఒకప్పుడు కనబడుతూ ఒకప్పుడు కనబడకయు ఉండు వ్యవహారములను ప్రవాహ రూపములని తెలియవలేను. పరమేశ్వరుని గుణకర్మ స్వభావములో అనాది అయినట్లు అతనిచే జగదుత్పత్తి, స్థితి, ప్రళయములను అనాదీయములు. అంటే ఏ రకంగానైతే పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు, పరమేశ్వరుడు అనాది అయినందున పరమేశ్వరుని గుణకర్మ స్వభావములు కూడా ఏ రకంగానైతే అనాదిగా కొనసాగుతూ ఉన్నాయో, అటువంటి పరమేశ్వరుని యొక్క గుణ కర్మ ఈ యొక్క సృష్టి, ఉత్పత్తి, స్థితి, ప్రళయములు అనేటువంటి పరమేశ్వరుని యొక్క కర్మ కాబట్టి ఇవి కూడా నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంటాయి. ఈశ్వరుని గుణకర్మ స్వభావములకు ఎన్నడూ ఆరంభము అంతము లేనియట్లు అతని కర్తవ్యములకు కర్మలకును ఆరంభమును అంతమును లేదు. భగవంతుడికి చావు పుట్టుకలు ఏ రకమైతే లేవో అదే విధంగా అతని గుణకర్మ స్వభావములకు లేవు. మరి ఆ గుణకర్మ స్వభావములకు లేవు కాబట్టి అతని కర్తవ్యం, బాధ్యతగా అతనిలో ఉండేటువంటి సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి ఈ సృష్టి ప్రళయములు అనేటువంటివి కూడా నిరంతరంగా కొనసాగుతాయి. ప్రశ్న: ఈశ్వరుడు ఎన్నియో జీవులకు మనుష్య జన్మమును, ఎన్నియో జీవులకు సింహాది క్రూర మృగముల జన్మమును, ఎన్నియో జీవులకు జింక, ఆవు మొదలకు పశువుల జన్మమును, ఎన్నియో జీవులకు వృక్షాదులయు క్రిమి కీటక పతంగాదులయు జన్మమును ఇచ్చి ఉన్నాడు. అనేక జీవులకు, అసంఖ్యమైనటువంటి లెక్కలేనటువంటి జీవులకు మనుష్య జన్మము, పశు పక్షి జన్మలు మరియు వృక్ష వనస్పతి జన్మలు, ఈ రకంగా అనేక జన్మలు ఇచ్చి ఉన్నాడు. దీనిచే పరమాత్మ యందు పక్షపాతము సంభవించుచున్నది. దీనివల్ల ఏం తెలుస్తున్నది అంటే భగవంతునిలో పక్షపాతం
బుద్ధి మరి పక్షపాత బుద్ధి ఉన్నది కాబట్టి, స్వార్థమని కాదు, పక్షపాత బుద్ధి ఉన్నది కాబట్టి ఆ రకంగా తెలుస్తున్నది. దీనికి ఉత్తరం ఏంటంటే, పూర్వ సృష్టి యందు ఆ జీవులు చేసిన కర్మానుసారము వ్యవస్థ చేసి ఉన్నందున పక్షపాతము సంభవింపదు. ఎందుకు అని అంటే, అగ్నిహోత్ర అగ్ని ప్రజ్వలన మంత్రంలో ఉద్బుద్ధే స్వాగ్ని ప్రతిజాగ్రహీత్వం ఇష్టాపూర్తే నీ అభీష్టము మేరకు నీ కర్మఫలము నీ ఎట్లా ఉంటే ఆ రకంగా పిండి కొద్ది రొట్టె. అందుకని బస్సు టికెట్ తీసుకునేటప్పుడు కూడా పైసలు లేవంటే లేకపోతే దిగిపోవు, ఎంత ఉంటే అంత ఉన్నంత వరకే టికెట్ ఇస్తా అని చెప్పేసి కండక్టర్ ఏ రకంగా అయితే అంటుంటాడో ఆ విధముగానే జీవుల కర్మానుసారం వ్యవస్థ చేసి ఉన్నందున పక్షపాతం అనేటువంటిది ఉండదు. ఎలాగంటే కర్మము లేకయ్యే జన్మమిచ్చి ఉన్న పక్షపాతం అగును. ఈ మధ్య ఒక మనోరంజన చూడడం జరుగుతుంది. ఏంటంటే ఒకతడు ఒకరి దగ్గరికి వచ్చి, అయ్యా ధర్మం చేయండి అయ్యా, 3 రోజుల నుంచి అన్నం తినలేదు అని అంటే, అయ్యో అతని మీద ద్రవించి అంటే దయా గల భావంతో అతనికి మంచిగా కడుపు నిండా అన్నం పెడుతుంటాడు. పెట్టి ఏమంటాడంటే, మీలాగే ఒక అతను ఉండేవాడు చాలా దయగలవాడు, అతడు ప్రతి ఒక్కరికి ఆకలి దప్పికలు తీర్చేవాడు అని అంటే, అవును ఉండేవాడు అని చెప్పేసి ఆ దానం ఇచ్చేవాడు కూడా అన్నాడు. మరి ఇప్పుడు కనబడతలేడు ఏంటి అని అంటే, అతను అన్నాడు అనమాట, ఇచ్చే అతను ఇప్పుడు అతను లేడు కనబడతలేడు అని అంటే, ఈ నీ చేతి నుండి అన్నం తీసుకొని తింటున్నది ఆ యొక్క నేనే, అటువంటి నేనే అంటే నేను ఇచ్చి ఇగో ఈ రకంగా అడక్క తినే స్థితికి వచ్చాను. అందుకని ఎదుటి వాళ్ళు అడిగాలని ఇవ్వకూడదు, కాకపోతే ఏంటంటే సామర్థ్యం నీ యోగ్యతను నువ్వు కాపాడుకొని నువ్వు ఇతరులకు దాన ధర్మాలు చేయాలని చెప్పేసి కనువిప్పు కల్పిస్తాడు. ఇంకొక దాంట్లో ఏంటంటే అడగగానే ఇచ్చినప్పుడు అతను ఏమంటాడని, నువ్వు చాలా దయగలవాడివయ్యా, ఇగో నా దగ్గర ఈ వస్తువు ఉన్నది, దీనిని చాలా భద్రంగా దాచిపెట్టుకో, ఎప్పుడు దీన్ని తీయకు, నీకు ఇంకా క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు ఏ దారి లేనప్పుడు అప్పుడు దీన్ని ఇప్పి చూడు అంటాడు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు చూస్తే ఏంటంటే దాంట్లో చిప్పు ఉన్నది అన్నట్టుగా. అంటే నేను అడక్క తింటున్నాను, నువ్వు ఇట్లా దానం చేస్తే నువ్వు కూడా అడక్క తినాలని చెప్పేసి ఆయన చెప్పేటువంటి సందేశం. అందుకని అంటే దానమే చేయకూడదని కాదు, దానం చెయ్యాలి. చేసేది ఎటువంటిది అంటే మన ఉనికిని కాపాడుకొని చేయాలి, అంతేగాని ఇతరుల నల్లుల్లా పీల్చుకు తినేటువంటి మూర్ఖత్వం ఉండకూడదు. మనం భగవంతుడు ఏం చూపిస్తున్నాడు అంటే, చేతులను బయటకు తెరిపించేటువంటి పరిస్థితి ఏంటంటే, నువ్వు సమాజంలోకి పురుషార్థం చేయడానికి వెళ్ళి నువ్వు సంపాదించిన దాంట్లో నువ్వు ఇతరులకు ఇస్తేనే నువ్వు బాగుపడతావు. అందుకని ఆ ఇచ్చేటువంటి స్వభావం తెప్పించడానికి ఈ భార్య, భర్త, పిల్లలు, ఈ కుటుంబము, పెంపుడు జంతువులు, చుట్టాలు, బంధువులు, వర్గం అంటే మన చేతిలోకి వచ్చింది వెనుకకు ముందుకు పోవాలి. ముందుకు పోయి మనం సంపాదించిన దాంట్లో, మనం తెచ్చుకున్న దాంట్లో ఈ యొక్క ఆత్మీయ ప్రేమ అని, నా కొడుకు, నా బిడ్డ, నా భార్య, నా భర్త అనేటువంటి ఆత్మీయ అనురాగం సాకుతోటి మన దగ్గర సంపాదించినటువంటిది ఇతరులకు పంచిపెట్టే అలవాటు చేయిస్తున్నాడు దేవుడు. అందుకని దాన ధర్మాలు అనేటువంటివి చెయ్యాలి, కానీ మితిమీరి చేయకూడదు. అలాగని చెప్పేసి ఒకరి ఉసురు పంచుకోకూడదు. మనం ఒకరి రుణంలో ఉండకూడదు అన్నట్టుగా. ఒకరి రుణంలో ఉండకూడదు. ఎవరైనా మనకు సహకారం చేస్తున్నారు అని అంటే వారికి ప్రత్యుపకారం చేస్తేనే ఆ రుణం నెరవేరుతుంది. అందుకే గురుదక్షిణ అనేటువంటిది దాంట్లోంచి పుట్టుకొచ్చినటువంటిది. నువ్వు రుణగ్రస్తుడవై ఉంటే నీకు ముక్తి అనేది లభించదు. ప్రశ్న, ఈ సృష్టి యందు మనుషులు ఏ స్థలమందు సృష్టింపబడిరి? ఈ యొక్క సృష్టి జరిగింది కదా, ఈ సృష్టి మొట్టమొదటి సృష్టి ఏ స్థలంలో సృష్టింపబడింది? దీనికి సమాధానం త్రివిష్టం, తిబ్బత్.
ఇప్పుడు టిబెట్ అని చెప్పబడే దేశమందు ప్రశ్న, సృష్టి ఆది యందు ఉండినది ఒక జాతీయ అనేక జాతుల, అంటే ఈ మన కుల పరంపరగా ఏదైతే పెట్టుకున్నామో ఈ కులము ఆ కులము అని చెప్పేసి, సృష్టి ఆరంభంలో అందరిది ఒకే కులం ఉండేనా లేదంటే వేరువేరా? ఉత్తరం, మనుష్య జాతి ఒకటే, మనుష్య జాతి ఒకటే, కానీ పిదప విజాని హ్యార్యాన్ అన్యేచ దస్యవ. మనుష్య జాతి అంతా ఒకటే, కానీ విజాని అంటే తెలుసుకో, ఆర్య అన్యేచ దస్యవ, కొంతమంది శ్రేష్ఠులు కొంతమంది నిమ్న స్థరం కలిగినటువంటి వారు అను ఋగ్వేద వచనముచే శ్రేష్ఠులకు ఆర్యులకు విద్వాంసులకు దేవులు అనియు, దుష్టులకు దస్యులకు దొంగలు మూర్ఖులనియు నామము కలిగి ఆర్యులు దస్యులు అను రెండు భేదములు అయ్యను. ఈ ఆర్యులు దస్యులు ఈ యొక్క గొప్పవారు నిమ్న స్థరం గలవారు అనేటువంటిది అంతా ఏమీ లేదు. ఇదంతా ఏంటంటే అక్కడ చూపిస్తున్నాడు కదా, ఏంటంటే బైబిల్లో చూపించింది ఏంటంటే దేవుడు శ్రేష్టమైన వాడు, దేవుడి మాట విన్నటువంటి ఆది మానవుడు గొప్పగానే దేవుడి కనుసైగల్లో అతని సంకేతాలతో నడిచాడు. ఎప్పుడైతే సైతాను మాట విన్నాడో దేవుడి మాట ఉల్లంఘించినట్టు అయింది. కాబట్టి దేవుడికి కోపం వచ్చింది, అందుకే అతడు శపించాడు, నీకు ఇది పాములాగా నేను కాటేసిన. అది ఆ విషయం. అంటే ఇక్కడ ఆర్యులు అనేవారు ఎవరు అని అంటే, ఎవరైతే ఉత్తమోత్తమ పనులు చేసుకుంటూ తనల్ని ఉద్ధరించుకుంటారో. ఇక నిమ్నస్తరమైనటువంటి దస్యులు దొంగలు ఎవరు అని అంటే, ఇతరుల జీవితాలతో ఆడుకునేటువంటి వారు నీచులు అన్నమాట. వాళ్లకు వేరే ఒక్కరి సొమ్ము మాత్రమే కావాలి, తాను తెలివైన వాడు అనుకొని ఈ దొంగతనాలు చేసుడు ఇవన్నీ చేసేటువంటి, ఒకరికి ఒక ఎంగిల్ చేత్తో కాకిని కొట్టినటువంటి నీచ బుద్ధి కలిగినటువంటి వారు దస్యులు దొంగలు మూర్ఖులు అనబడతారు అన్నమాట. ఉత శూద్ర ఉత ఆర్యే అంటే ఏదైనా అంతే. ఇప్పుడు మనకు దేవుడు చూపిస్తున్నాడు కదా, స్నానం చేసిన వారు శుభ్రంగా ఉంటారు, చెయ్యని వారు మురికిగా ఉంటుంటారు, అంతే తేడా. అంటే ఈ శూద్రులు అనే వారు ఎవరు అని అంటే, వాళ్ళు వాళ్ళ ప్రారంధమును తెలుసుకోకుండా అదే మూర్ఖత్వంలో ఉండడం, అదే దొంగ బుద్ధి కలిగి ఉండడం, ఎప్పుడు ఇతరుల మీద పడి దోసుకునేటువంటి స్వభావంతో ఉండడం, గురువుల లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇంకా ఏ సంస్థకు న్యాయం చేయకపోవడం, అటువంటి స్వభావం కలిగినటువంటి వారు అన్నమాట. ఆర్యులు అంటే శ్రేష్ఠులు, ఉత్తములు, నిష్కామంగా ఉండేటువంటి వారు. ఇది అథర్వవేద వచనం. అథర్వవేదంలో ఈ రకంగా చెప్పబడింది. ఆర్యులయందు పూర్వము చెప్పబడినట్లు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 భేదములు ఏర్పడాను. ఆర్యులలో పూర్వము చెప్పబడినట్లు అంటే ఇదివరకు ఈ ఒక 5వ సముల్లాసంలో ఎట్లయితే చెప్పబడిందో ఆ విధంగా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులని 4 భేదములు ఏర్పడాను. ద్విజులు అంటే రెండవసారి జన్మించినటువంటి వారు. రెండవసారి జన్మించడం అంటే, ఈ ఒకసారి జన్మించేటువంటిది తల్లిదండ్రుల నుంచి జన్మించడం, ఈ జన్మ అనేటువంటిది స్వర్గం నుంచి బయటకు రావడం, అది జన్మనే. పంచమహాభూతాలలో ఒక్కొక్క అడుగు ముందుకు పోవడం, దేని నుంచి అయితే బయటకు రావడం, అది జన్మనే. అన్నవోషధుల్లోకి రావడం, అది జన్మనే. అన్నవోషధుల ద్వారా పురుషుని శరీరంలోకి రావడం, అదే జన్మనే. పురుషుని శరీరం నుండి శుక్రకణముగా గర్భాశయంలోకి వెళ్ళడం, అది జన్మనే. గర్భంలో ఎదిగిన పిండ రూపం దాల్చుకొని శిశువుగా బయటకు రావడం, ఇది జన్మనే. మృత్యువు నుండి ఆత్మ బయటకు రావడం, అది జన్మనే. ఇవన్నీ కాల ప్రవాహంతో జరుగుతున్నాయి. అసలైన రెండవ జన్మ ఏంటంటే, ఎప్పుడైతే ఉద్బుద్ధ్య స్వాగ్నే, గురు సాన్నిధ్యంలో ఉండి జ్ఞానం ఏంటి అజ్ఞానం ఏంటి తెలుసుకొని
జ్ఞానం అజ్ఞానం తెలుసుకొని మెలకువగా జాగ్రత్తగా మసలుకోవడం, ఇది రెండవ జన్మ. అర్థమవుతుందా? నమస్తే ఆచార్య. సౌండ్ బాగా వస్తలేదు మాకు. వస్తలేదా? మరి ఎవరు చెప్పరేంటి? ఇక్కడైతే మీ ఫోన్ ఏమన్నా తక్కువలో ఉందేమో. ఇప్పుడు వస్తుందా బాగా? ఏంటంటే 89-90 పెట్టాను, మళ్ళీ దాని ఆ తర్వాత పెడితే నాది ఆగిపోతుంది. ఇక్కడ కంప్యూటర్లో ఫుల్ ఉన్నది. సరే ఆచార్య, కొంచెమే వినిపిస్తుంది, దగ్గరికంటే పెట్టి వినవలసి వస్తుంది. అంటే మరి మీది వాల్యూమ్ పెంచండి, మీ సెల్ ఫోన్ వాల్యూమ్ పెంచండి. పెంచాను ఆచార్య, పెంచినా సరే ఎలా వస్తుంది? లేదంటే ఇయర్ ఫోన్ కొనుక్కోండి, చెవిలో పెట్టుకుంటే మంచిగా స్పష్టంగా ఉంటుంది. ద్విజులకు విద్వాంసులకు ఆర్యులనియు, విద్వాంసులకు ఆర్యులనియు, మూర్ఖులకు శూద్రులనియు, శూద్రులు అనార్యులు తెలివి లేని వారు అను పేరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, శూద్రులు మూర్ఖులు అంటే తెలియని వారు, పేదవారు మూర్ఖులు గారు, శూద్రులు గారు. మూర్ఖులు ఎవరు అని అంటే, కళ్ళ ముందు పరిస్థితి జరుగుతున్నా పట్టించుకోనటువంటి వారు మూర్ఖులు. ఎందుకంటే సత్యం పట్ల, జ్ఞానం పట్ల, ఉన్నతి పట్ల నిర్లక్ష్యం చేయడం, పెద్దవారి పట్ల, గురువు పట్ల కానీ, తల్లిదండ్రుల పట్ల కానీ, ఇంకా ఎవరి వారి పట్ల ఏదైతే జరుగుతుందో దాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇది మూర్ఖత్వం అనబడుతుంటది. చూసి కూడా చూడలేకుంటున్నారు కాబట్టి వాళ్ళు కళ్ళున్న గుడ్డి వాళ్ళని పడుతుంటుంటది, శూద్రులన పడుతుంటది. వీళ్ళు అక్కడ 4-5వ సముల్లాసంలో అక్కడ చెప్పబడింది ఏంటంటే, ఎవరైతే చెప్పితే అర్థం చేసుకోలేని వారు శూద్రులు. అంతేగాని తెలియని వారు, పేదవారు, శూద్రులు, మూర్ఖులు ఎన్నటికీ కారు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న, మరి వారు ఎట్లా ఇక్కడికి వచ్చారు? దానికి సమాధానం అంటే, ఎవరైతే ఈ బ్రాహ్మణులు, ఆర్యులు, దస్యులు వీళ్ళని మనుషులను ఎవరైతే అంటున్నారో వారు ఏ విధంగా ఇక్కడికి వచ్చారు అనేటువంటిది ప్రశ్న. వారి యందు ఆర్యులకును, దస్యులకును, విద్వాంసులు ఇక్కడ కానంటే ఆర్యులు, దస్యులు ఈ భారతదేశానికి ఇక్కడికి ఎట్లా వచ్చారు అనేటువంటిది. వారి యందు ఆర్యులకును, దస్యులకును, విద్వాంసులకు అనేడు దేవతలకును, అవిద్వాంసులనేడు అసురులకును సదా కలహము కాదొడిగెను. ఇద్దరికి ఎప్పటికీ అజ్ఞాని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఒక వ్యక్తి ఏంటంటే, తాను తెలివిగా ప్రవచిస్తున్నాడు, పౌరోహిత్యం చేస్తున్నాడు అని చెప్పేసి అతన్ని అందరూ పిలుస్తుంటే అతను అదనుగా ఏం చేస్తున్నాడు అని అంటే, ఈ గురుకులాలకు, ఆశ్రమాలకు, విద్యా మందిరాలకు సహకరిస్తున్నప్పుడు ఇక వాళ్ళు సహకరిస్తున్నాడు కదా అని చెప్పేసి ఎక్కువ మంది ఆశిస్తుంటారు. ధనం ఇచ్చే వారి దగ్గరికి దానం కోసం వెళ్తుంటారు. పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ళు పడుతుంటాయి, చేపలు ఉన్న చెరువులోనే కొక్కేలు పడుతుంటాయి. కాబట్టి అతని దగ్గర ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి అతను ఏం ఇస్తున్నాడు అని అంటే, రసీదు బుక్కులు ప్రింట్ చేసి వసూలు చేసి భారాన వసూలు చేసి ఏకాన దానం చేయడం ఇట్లా చేసిండు అనమాట. ఆ విషయాన్ని ఎంతో మంది పట్టుకొని చెప్పారు, ఇలా చేయొద్దు, ఇది మంచిది కాదు, నీవు గొప్ప వ్యక్తి, నువ్వు మంచి పనులు చేస్తున్నావు, నీ దగ్గర ఇటువంటి కపట బుద్ధి ఉన్నదని అంటే అది నీకు మంచిది కాదని ఎంతమంది చెప్పినా వినలేదు. అలాంటి వ్యక్తే ఇక్కడ కూడా తారసపడ్డాడు అనమాట. ఇంకా ఏమని చెప్తుంటాడంటే, కార్యక్రమాలు చేసుకో తీసుకో అంటే ఈ భాష ఎక్కడికి వెళ్ళి వస్తుంది అంటే, ఈ వ్యక్తి ఇలాంటి చేస్తున్నాడు అనేటువంటిది ఇదివరకు చూడడం జరిగింది ప్రత్యక్షంగా. ఇప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తితోటే తారసపడడం, ఇది దౌర్భాగ్యం అనుకోవచ్చు.
ఎంతసేపు కొల్లగొట్టి దోచుకో అనే భాషనే కానీ లేదు, మనం కలిసి చేద్దాం, సంస్థను నిలబెడదాం, కొద్దిగా స్థిరనిధి ఏర్పరచుదాం, ముందుకు తీసుకెళ్దాం అని ఆయన భాష రాదు. చేసుకో తీసుకో పోయే వినాశకాల విపరీత బుద్ధి తప్ప దీంట్లో మంచిది ఏమీ లేదు. దీనికి సమాధానం ఏంటంటే, వారి అందు ఆర్యులకును దస్యులకును విద్వాంసులనేడు దేవతలకును అవిద్వాంసులనేడు అసురులకును సదా కలహములు కాదడగను. ఇక్కడ ఎప్పుడైతే ఓం ప్రకాష్ గోవిందరావు అన్నాడు ఏంటంటే, నువ్వు మా మీద ఆశపడకుండా నువ్వు నడిపించుకో, కార్యక్రమాలు చేసుకో, తర్వాత నేను చేస్తామన్నారు. అది నిరూపణ అయిన తర్వాత చేతులకి వెళ్ళి లాక్కొని, దుర్బుద్ధి గలవారు లాక్కొని, అప్పుడు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో ఇటువైపు చూడట్లేదు. ఇంకా అందరికి పని వాళ్ళు వస్తే కూడా వాళ్ళను వెనుక నుండి నేర్పించి పారదోలి నానా ఇబ్బందులు పెడుతున్నారు. అది వాళ్ళ అజ్ఞానానికి వదిలేయాలి. ఎందుకంటే భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి వారికి శిక్ష తప్పనిసరిగా పడుతుంది. వీటిలో ఇబ్బంది పెట్టే వాళ్ళు వాళ్ళకు అర్థం కాని సమస్యల్లో వాళ్ళు మునిగిపోతుంటారు. ఆ రకంగా పెడతాడు భగవంతుడు. ఇంకా మాలాంటి వాళ్ళకి ఎందుకు వస్తున్నాయంటే, నువ్వు తపస్సు చేయి, ఓర్పు నీ దగ్గర ఉండాలి అనేటువంటి దానికి సందేశం. మిక్కిలి ఉపద్రవము కొనసాగినప్పుడు ఆర్యులు సమస్త భూగోళమందు ఈ భూభాగ ఉత్తమం అంటే, ఎప్పుడైతే మిక్కిలి ఉపద్రవం కొనసాగినప్పుడు, ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటుంటారో అక్కడ గొడవలు జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి ఈ బలమున్నవాడు దౌర్జన్యం చేస్తుంటాడు. ఇక సౌమ్య స్వభావం మంచి వాళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే, ఈ దుష్టులను దూరం ఉంటేనే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అక్కడ నుండి ఎక్కడైతే వాళ్ళకు అనుకూలంగా ఉందో అటువంటి అనుకూలమైన స్థలాన్ని చూసుకొని ఆర్యులు సమస్త భూగోళమందు ఈ భూభాగం అంటే భారతదేశమును ఉత్తమమని తెలిసి ఇక్కడికి వచ్చి వసించారు. కాబట్టి ఈ దేశమునకు ఆర్యావర్తమను పేరు కలిగెను. ప్రశ్న, ఆర్యావర్తపుటవధి ఎంతవరకు? అంటే ఆర్యావర్తము అని ఏదైతే ఏ భూభాగంనైతే అంటున్నావో దాని సరిహద్దులు ఏమిటి? సరిహద్దు అంటే బార్డర్ ఎంతవరకు సరిహద్దు? ఉత్తరము, ఆ సముద్రాత్తు వై పూర్వాద్ ఆ సముద్రాత్తు పశ్చిమాత్ తయోరేవాంతరం గిరియోర్ ఆర్యావర్తం విదుర్బుధా. మనుస్మృతి 2వ అధ్యాయం 22వ శ్లోకంలో ఏమని చెప్పబడిందంటే, సముద్రము నుంచి మొదలుకొని అంటే తూర్పున సముద్రము, పడమర ఉత్తర దక్షిణాలు అంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్, మణిపూర్, త్రిపుర, నాగాలాండ్ అటువైపు సముద్రమే ఉంది. ఇటు గుజరాత్, మహారాష్ట్ర ఇటువైపు సముద్రమే ఉంది. దక్షిణమున ఇటు కేరళ, తమిళనాడు ఇటువైపు సముద్రమే ఉన్నది. సముద్రాత్తు వై పూర్వ సముద్రాత్ అంటే ఈ సముద్రం నుంచి ఆ సముద్రం వైపు, పూర్వం నుంచి పశ్చిమం పడమరకి. తయోరేవ ఆ రెండింటి మధ్యలో గిరియోహ ఏవైతే ఈ వింధ్యాచల పర్వతము లాంటి కొండలు ఉన్నాయో, పర్వతాలు ఉన్నాయో, ఆర్యావర్తం విదుర్బుధ ఈ మధ్యస్థానాన్ని అంటే హిమాలయం పైన కింద ఇది సముద్రం, దక్షిణంలో కూడా సముద్రం, దక్షిణమున సముద్రమే ఉంది, ఉత్తరమున సముద్రమే ఉంది. మనకు ఇటు ఉత్తర భారతం అంటే హిమాలయం, అక్కడ కొండలు ఉన్నాయి. గిరి అంటే కొండ అంటారు దాన్ని. ఈ కిందికి దక్షిణములో సముద్రం ఉన్నది, తూర్పున పడమరన సముద్రమే ఉన్నది. తూర్పు పడమర సముద్రము, దక్షిణమున సముద్రము, ఉత్తరమున గిరి కొండ హిమాలయ పర్వతం. ఈ మధ్యలో ఉన్న స్థానాన్ని ఆర్యావర్తం అని చెప్పేసి బుద్ధిమంతులు తెలుసుకోవాలి. సరస్వతి సరస్వతి దృషద్ వర్త్యోర్ దేవనద్యోర్
యదంతరం తం దేవ నిర్మితం దేశం ఆర్యావర్తం ప్రచక్షతే. మనుస్మృతి 2వ అధ్యాయం 17వ శ్లోకం. సరస్వతి ద్రిషద్, ఈ రెండు నదిలో ద్రిషద్వతి నది ఏవ నద్యోరంతరం, ఈ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటిది. తం, ఆ దానిని దేవ నిర్మితం, దేవతలు ఏర్పరిచినటువంటిది. దేశం, ఆ దేశమును ఆర్యావర్తం ప్రచక్ష, ఆర్యావర్తం అనబడుతుంటది. ఉత్తరమందు హిమాలయం, దక్షిణమందు వింధ్యాచలము, పూర్వ పశ్చిమముల యందు సముద్రం. ఇక్కడ రహస్యం ఏంటంటే, ఉత్తరమందు హిమాలయం, ఇది అందరికీ తెలిసింది, బండగుర్రు. దక్షిణమందు వింధ్యాచలం అని అంటే, వింధ్యాచలం ఎక్కడ ఉన్నది అని అంటే ఈ మహారాష్ట్రలో ఉన్నది, పూనా చుట్టుపక్కల ఉన్నది. ఈ అక్కడి నుంచి మొదలుకొని ఈ సముద్ర పర్యంతం వరకు ఉన్నది అన్నట్టుగా దక్షిణంలో మొత్తం ఈ వింధ్యాచల పర్వతం. అందుకే సంకల్పంలో కూడా మేరోహ్ అంటే హిమాలయం. మేరోహ దక్షిణ దిగ్భాగే, ఈ హిమాలయానికి దక్షిణ దిశలో ఉన్నటువంటి దాన్ని ఆర్యావర్తమని. మరియు వింధ్య హిమాచల, మరి ఆయన ఎవరు, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాశారు కదా, వింధ్య హిమాచల యమున గంగా. వింధ్య పర్వతం, వింధ్యాచల పర్వతం. దాన్ని పూర్వ పశ్చిమముల యందు సముద్రము, తూర్పుకు పడమరకు సముద్రం. పశ్చిమమందు సరస్వతి, పడమర దిశలో సరస్వతి నది, సరస్వతిని అటక్ అంటారు, అటక్ నది. ఇది ఉత్తర పర్వతమందు పుట్టి దక్షిణ సముద్రపుట ఖాతమందు, బంగాళాఖాతం అంటారు కదా, సముద్రపుట ఖాతం అందు కలియుచున్నది. తూర్పు దిక్కున బ్రహ్మపుత్రయ్య అని పిలువబడు ద్రిషద్వతి నది. ఇది నేపాలపు పూర్వ భాగమందలి కొండ నుండి వెడలి బంగాళ అస్సాములకు పూర్వమునను బ్రహ్మదేశమునకు పశ్చిమమును ప్రవహించి దక్షిణముగా బాణి సముద్రమందు చేరును. బాణి అనే సముద్రం చేరుతుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి నదియు హిమాలయం మధ్యరేఖ నుండి దక్షిణమున పర్వతముల మధ్య ప్రదేశమును, వింధ్య రామేశ్వరుల నడిమి ప్రదేశము, మధ్యరేఖ నుండి దక్షిణమున పర్వతముల నడిమి ప్రదేశమును, వింధ్య రామేశ్వరుల నడిమి ప్రదేశమును, ఇవన్నీను కలిసిన దేశమును ఆర్యావర్తమని పేరు. ఇక్కడ దేవతలు అంటే విద్వాంసులను ఆర్యులు నివసించేది కాబట్టి దీనికి ఆర్యావర్తం అని పేరు కలిగను. ప్రశ్న ఆచార్జీ, భారతీయులని భరతఖండం అని ఎందుకు వచ్చింది ఆచార్జీ? అంటే ఈ ఆర్యావర్తం అనేటువంటిది ఈ సృష్టి ఆరంభం నుంచే ఉన్నది. ఈ భరతఖండే అనేటువంటిది. తర్వాత శకుంతల పుత్రుడైనటువంటి భరతుడు దీనిని పరిపాలించాడు కాబట్టి మళ్ళీ ఈ యొక్క రఘువంశీయుడైనటువంటి భరతుడు, రాముని యొక్క తమ్ముడు భరతుడు పరిపాలించాడు కాబట్టి దీనికి భారతదేశం అని పేరు. మొదటనైతే శకుంతల పుత్రుడైనటువంటి భరతుడు ఎవరైతే సింహము నోరు తెరిచి దాని పనులు లెక్క పెట్టినటువంటి సాహసం ఇంకా చెప్పబడుతుంటాడు అన్నట్టుగా ఈ యొక్క శకుంతల పుత్రుడు భరతుడు. అతని పరిపాలన ఎక్కువ రోజులు కొనసాగింది కాబట్టి భారతదేశం అనేటువంటిదే చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ రఘువంశీయుడు పరిపాలించాడు, తద్వారా భారతదేశం. ఓం ఆచార్య, ఇక్కడ ఆర్యులు వసించిరి అని ఉంది. ఆర్యులు వసించిరి అంటే ఇప్పుడు లేరన్నట ఆచార్య ఆర్యులు? అంతే కదా. ఇప్పుడు దయానంద సరస్వతి కాలంలో వీళ్ళు యవనులు వచ్చి ఆక్రమించుకున్నారు కదా.
యవనులు వచ్చి ఆక్రమించుకున్నారు. మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు కదా. ఈ అరబీయులు వచ్చి పరిపాలించారు కదా. ఆ యొక్క వారి పరిపాలన నుండే స్వతంత్రం కావాలని చెప్పేసి మొట్టమొదట స్వతంత్ర శంఖారావం పూరించినది దయానంద సరస్వతి. ఇప్పుడు ఈ ఆర్య సమాజకులు అనేటువంటి వాళ్ళు వేదికి జ్యోతి జల్తీ రహే అనే దాని అర్థం ఏంటంటే, ఆ పరాధీన కాలంలో బ్రిటిష్ వారికి వేదం అర్థం కాలేదు, వాళ్ళు అంతగా పట్టించుకోలేదు. ఈ అరబీయులకు ఈ భారతదేశ హిందీ భాష తొందరగా అర్థమవుతుంటది కాబట్టి వీళ్ళు భారతీయులు మళ్ళీ స్వతంత్రం కావద్దని చెప్పేసి మన భారతీయ సాహిత్యం అంతా సైనికులు స్నానం చేయడానికి వేడి నీళ్ళ కోసం పొయ్యిలో కాలబెడుతున్నాను అనమాట. ఆ కాలబెడుతున్నప్పుడు అది ఏమని చెప్తున్నానంటే, వేదికి జ్యోతి అలా కాలబెట్టేటువంటిది కాలుతూనే ఉండాలి అనేటువంటిది భారతదేశ చరిత్రలో రాశారు. ఆ చరిత్రలో రాశారు కాబట్టి వేదికి జ్యోతి జల్తీ రహే అనేది ఈ వీళ్ళు మూర్ఖులు అంటారు అనమాట. ఈ ఆర్యులను ఎవరైతే వేదికి జ్యోతి జల్తీ రహే అని చెప్పేసి, ఓం ప్రకాష్ వేద ప్రచారానికి పోయి అక్కడక్కడ ఆ వేదికి జ్యోతి జల్తీ రహే అనే దాన్ని వ్యావహారికంగా చూపించడానికి వేద పుస్తకాలను దయించి దానికి అగ్గిపుల్లకి నిప్పు పెట్టించడానికి, వేదానికి నిప్పు పెట్టడం ఏంటిది అని చెప్పేసి వాళ్ళు కోపానికి వచ్చారు. నువ్వు ఏమంటున్నావు వేదికి జ్యోతి జల్తీ రహే అని అంటే, అది కాలుతున్న మంట నీకు కనబడితేనే కదా వెలుగుతూ ఉండాలని. దీపం ఆరిపోయేటప్పుడు ఎవరైనా సంస్కారవంతులు చూస్తే అయ్యో దీపం ఆరిపోతుంది నూనె పోయాలని చెప్పి వాళ్ళకు ఆకలిస్తున్నా పట్టించుకోరు, దాహం వేస్తున్నా పట్టించుకోరు, ముందు దీపం వెలగాలని అంటారు. అవి ఆ రకంగా వేదికి జ్యోతి జల్తీ రహే వీళ్ళు వాళ్ళు అరబ్ దేశీయులు వాళ్ళు కాలబెడుతున్నారు సైనికుల స్నానం గురించి వేద సాహిత్యాన్ని అంతా, అది కాలుతూనే ఉండాలి అని వీళ్ళ వేదికి జ్యోతి జల్తీ రహే అనేది అభిప్రాయం. యజ్ఞకి జ్యోతిని అన్నారు. మళ్ళీ యజ్ఞంను మనం యజ్ఞం జ్యోతి వేద ప్రచారం జరుగుతుండాలి అని అనరు, వేదికి జ్యోతి జల్తీ రహే అంటారు. అలా అనేవాళ్ళు మూర్ఖులనే అన్నారు, ఎందుకంటే దానికి ఆధారం లేదు కాబట్టి. వ్యాఖ్యానం చేస్తుంటారు. ఆ వ్యాఖ్యానం అంతా తన తప్పును దాచుకునే దుష్ట ప్రయత్నం మాత్రమే. అర్థం తెలిసిన తర్వాత అంటానికి అవకాశం ఉండదు. అర్థం తెలియనంతసేపు అంతకు మునుపు అంటే ఆర్యులకు మునుపు ఈ దేశమునకు ఏ పేరు లేదు. సమాధానం చెప్తున్నాడు ఏంటంటే, ఎవరు నివసించుండేవారు ఈ దేశానికి. ఇప్పుడు వరలక్ష్మి గారు అనే దానికి ఈ ప్రశ్ననే వర్తిస్తుంటది, కానీ వారి ఉద్దేశం అది కాదు. ఎక్కువగా భారతదేశం అనేది అంటుంటారు కదా, దానికి మరి భారతదేశం ఇట్లానే పేరెట్లు వచ్చిందని వారు అడిగారు. దాంట్లో తప్పులేదు. కానీ ఈ ఆర్యావర్తము ఆర్యులకు మునుపు ఈ దేశానికి ఏ పేరు లేదు అని దయానంద సరస్వతి యొక్క అభిప్రాయం. ఇక కొంతమంది హేతువాదులు అనొచ్చు, అజ్ఞానులు అనొచ్చు. వాళ్ళు ఏమంటారంటే, ఆర్యులకు దస్యులకు యుద్ధం జరిగితే దస్యులను పారదోలి ఆర్యులు ఇక్కడ నివసించారని చెప్పేసి చరిత్రను వక్రీకరించి చెప్తున్నారు. ఈ రంగనాయకమ్మ లాంటి వాళ్ళు, ఇంకా వాళ్ళు అంతా కుహనావాదులంతా ఇటువంటి వాళ్ళే, వక్రీకరించేటువంటి వాళ్ళు. ఈ ఒక విలేకరు ఉన్నాడు కదా, తన పేరు ప్రేమ్ టాల్క్స్ అని విన్నారా? ప్రేమ్ చాలా చెప్తుంటాడు, రోజుకు 1-2 వీడియోలు చేస్తుంటాడు. అతనికి చాలా అతను ఈ యొక్క ఆర్యుల చరిత్రను వక్రీకరిస్తుంటాడు. ఆర్యులకు పూర్వము ఈ దేశమందెవరునూ లేరు. ఏలయనగా ఆర్యుల ఆది సృష్టి యందు కొంతకాలమునకు పిమ్మట టిబెట్ నుండి తిన్నగా ఈ దేశమందు వచ్చి వసించేది. ఇప్పుడు బతకడానికి మన దేశానికి, మన ఈ తెలంగాణకు వస్తున్నట్టుగా, మన భారతదేశానికి వస్తున్నట్టుగా మన భారతదేశ భూభాగము చాలా చిన్నగా ఉంది. అమెరికా, రష్యా లాంటి దేశాలు చాలా విశాలమైనవి. ఆ రహస్యం ఇంకా దీంట్లోనే వస్తున్నది. దయానంద సరస్వతి ఏం చెప్తున్నాడంటే, సూర్యుడు అస్తమించని దేశము అని ఆ దేశాలకు పేరు. సూర్యుడు అస్తమించని దేశం అంటే ఏంటంటే,
ఈ భూభాగాన అస్తమిస్తే ఆ భూభాగంగా ఉదయిస్తుంటాడు. అంటే అంత పెద్దగా ఉన్నటువంటిది. మన దేశానికి ఏంటంటే 12 గంటలు సమయం పడుతుంది. ఉదయించిన సూర్యుడు మళ్ళీ అస్తమించాలంటే, అస్తమించిన సూర్యుడు ఉదయించాలంటే 12 గంటలు పడుతుంది. కానీ వాళ్ళకి మాత్రం ఇటు అస్తమిస్తుంటే అటు ఉదయిస్తుంటాడు, అటు అస్తమిస్తుంటే ఇటు ఉదయిస్తుంటాడు, ఇటు ఉదయిస్తే అటు అస్తమిస్తుంటాడు. అట్లా అంత పెద్ద దేశం అని. ఏలయనగా ఆర్యులాది సృష్టి యందు కొంతకాలమునకు పిమ్మట టిబెట్ నుండి తిన్నగా ఈ దేశమునకు వచ్చి నివసించేది. ప్రశ్న: వీరు ఇరాను దేశము నుండి వచ్చుటచే ఆర్యులను అనబడినారనియు, వీరికి పూర్వం ఇక్కడ అడవి మనుషులు వసించుచుండిరనియు, తమ్ము దేవతలని చెప్పుకొని చుండేడు వారనియు, అంటే తమను తాము వారు ఎవరు? అడవి మనుషులు తమను తాము దేవతలను చెప్పుకొని చుండేడు వారనియు, వారిరువురకు కలిగిన సంగ్రామములకు దేవాసుర సంగ్రామములను కథలు కల్పింపబడిననియు కొందరు చెప్పుచున్నారు. ఇది నిజమా? ఉత్తరం: ఇది సర్వథా అసత్యము. సర్వత అంటే ముమ్మాటికి అసత్యము. దీంట్లో ఏమాత్రం పసలేదు. ఏలయనగా ఎందుకనంటే విజానీహ్యార్యాణ్యే చ దస్యవో బర్హిష్మతే రంధయా శాసద వ్రతాన్. ఇది ఋగ్వేదంలోనే ఉంది. ఉత శూద్ర ఉత ఆర్యే అథర్వ వేదంలో. ఓం ఆచార్జీ నమస్తే. మీరు వరసెట్టండి చదువుతున్నారు ఆచార్జీ? అంటే నా పుస్తకంలో వేరుగా ఉంది, మీరు చెప్పేది వేరుగా ఉంది, ఇక్కడ వేరుగా ఉంది, అందుకని ఆచార్జీ. మీ పుస్తకంలో ఏముందో అది చదవండి. కొంత వేరుగా ఉంది అది. ఇక్కడ ప్రశ్న అది నార్యులు వసించిరి కాబట్టి దీనికి ఆర్యవర్తం అని పేరు కలిగెను. ప్రశ్న: అంతకు మునుపు దేశమునకు పేరేమి? ఇక్కడ ఎవరు వసించుచుండిరి? ఉత్తరము: వసించుచుండిరి లేరు. ఎలయనగా నార్యులాది సృష్టి యందు కొంతకాలమునకు పిమ్మట టిబెట్ నుండి తిన్నగా నీ దేశమునందు వచ్చి వసించిరి. అమ్మగారు, టిబెట్ కాదు, అది టిబెట్ అంటే వేరే అర్థం వస్తుంది. తిబ్బతు త్రివిష్ట అనేది సంస్కృత పదం. దాన్ని టిబెట్ అని అంటుంటారు ఇంగ్లీష్ వాళ్ళు. ఇక్కడ టీ ఉందా ఆచార్జీ? మరి మీరు డి అని చదివారు, డిబెట్ అన్నారు. డిబెట్ కు వేరే అర్థం వస్తుంది. అది మీరు చదివిందే ఇక్కడ ఉన్నది. నేను వేరేమైనా చదివానా ప్రభాకర్ గారు? ఇదే కదా. గ్రహించలేనమ్మా ఆచార్జీ. ఏమైంది? ఎవరు చెప్పట్లేదు. ఇప్పుడు ఇది చెప్పలేదా? ఆర్యావర్త మనకు మునుపు ఈ దేశము పేరేమిటి? ఇక్కడ ఎవరు వసించుచుండిరి? ఇదే కదా ప్రశ్న. దీనికి సమాధానం అంతకు మునుపు ఈ దేశమునకు పేరేమి? ఇక్కడ ఎవరు వసించుచుండిరి? అదే అంతకు మునుపు అంటే ఆర్యావర్త మనకు ముందు ఈ దేశమునకు పేరేమి? ఇక్కడ ఎవరు నివసించుచుండిరి? ఉత్తరం చెప్తున్నాడు కదా, అంతకు మునుపు ఈ దేశమునకు ఏ పేరును లేదు. ఇక్కడ ఎవరు? ఆర్యులకు పూర్వం ఈ దేశమందు ఎవరునూ లేరు. ఏలయనగా ఆర్యులాది సృష్టి యందు కొంతకాలమునకు పిమ్మట టిబెట్ నుండి తిన్నగా ఈ దేశమునకు వచ్చి వసించిరి. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ నివసించారు. ప్రశ్న: వీరు ఇరాను దేశం నుండి వచ్చుటచే ఆర్యులనబడినారని, వీరికి పూర్వం ఇక్కడ అడవి మనుషులు వసించుచుండిరనియు, వారు తమను తాము దేవతలని. వినలేదా? ఇది అయిపోయింది కదా. అర్థమైంది, ఇప్పుడు బాగా అర్థమైంది. మరి మధ్యలో వినలేదు అనుకుంటాను. సమయం కూడా చాలా అయింది. ఒకే రకంగా లేక కొంత ఎకతక్కలు ఉన్నాయి ఆచార్య. బుక్కులు మొత్తం ఒక రకం లేవు.
ఇక దాంట్లో సంపాదకులు వాళ్ళు చేసిన దాన్ని బట్టి ఉంటుంటుంది, వాళ్ళ వివేకం బట్టి ఉంటుంటుంది. అందుకని సవరించుకోవాలి. ఒక్క పుస్తకం పట్టుకుంటే ఇటువంటి ఇబ్బందులు. ఓం సమయం చాలా అతీతమైపోయింది, ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి మన తరగతి ఈ ఎపిసోడ్ ద్వారా సృష్టాదిలో మానవులు యువావస్థ ఎందే సృష్టించబడిరని తెలుసుకున్నాం. మానవులు మొట్టమొదలుగా సృష్టి ఆరంభంలో త్రివిష్టపం అనే ప్రదేశం, టిబెట్ అనే ప్రదేశం అంది ఉత్పన్నమైనట్టు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. తర్వాత భారతదేశంకు మొట్టమొదటి పేరు ఆర్యావర్తం అని, అంతకుముందు ఈ దేశానికి ఏ పేరు లేదని ముఖ్యమైన విషయాలు ఎన్నో మనం ఈరోజు ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచడానికై లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి ఈ విషయాలందరికీ తెలియపరచాలని కోరుతున్నాను. ఈ విషయాలన్నీ స్పష్టంగా వివరించిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య గారు చేయిస్తారు. ఓం ఆచార్య నమస్తే, సర్వేభ్యో నమో నమః. ఈరోజు వైదిక సంధ్య శ్యామలయ్య, రేగడి మేలారం, వికారాబాద్ జిల్లా. నేను చేస్తున్నాను వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. పుట్టబోయే శిశువు ఆత్మభావన భగవంతుని ప్రార్థిస్తుంది ఏమనగా, ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా కోసం ఉపసరణంగా పరుచుకున్నావా స్వామి, ధన్యుడను. ఓం అమృత పిదానమసి స్వాహ. ఓ అమృత స్వరూప, నా ఆత్మరక్షణకై ఆకాశ దుప్పటిగా ఆవరించావా స్వామి, ధన్యుడను. ఓం సత్యం యశశ్రీర్మై శ్రీ శ్రేతాం స్వాహ. ఓ పరమేశ్వర, సత్యం, యశస్సు, ధనైశ్వర్యాలు మరియు బుద్ధి నన్ను ఆశ్రయించి నాలో ఉండునుగాక. గర్భంలో ఊపిరితో పాటు శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. ఇప్పుడు గర్భం నుండి బయటకు వచ్చాక అమ్మతో కలిసిన ఆ పేగుబంధాన్ని సైతం తెంచనైనందున శిశువు అభ్యర్థన ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరవిస్రవంతు నః. యజుర్వేదంలోనిది ఈ మంత్రం, 36వ అధ్యాయం 12వ మంత్రం. ఓ దివ్య స్వరూప, ఇష్టపూర్వకంగా సేవించ యోగ్య జల స్రవములను నాకు అందుబాటులో స్రవింపజేయు స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. అదుగో అమ్మ దగ్గరికి వెళ్ళి కమ్మని స్తన్యపానం చేయు జీవాత్మ. ఓ పరమేశ్వర, నాకు తల్లి, తండ్రి మరియు ఆత్మీయుల సాన్నిధ్యపు పునర్జన్మను ప్రసాదించుము స్వామి. ఈశ్వర ఉవాచ తదాస్తు. స్వర్గసుఖాన్ని ఏవగించి అసంతృప్తితో పోతున్నావు. ఆ జనన మరణ అసంతృప్తి దుఃఖ జన్మలలో ఒంటరిగా ఉండలేవు కాబట్టి ఈ ఇంద్రియాల కాలక్షేపం నీకు ఊరట కల్పించును గాక. అత ఇంద్రియ స్పర్శ మంత్రం, అక్రియా ధ్యానం. ఈ అతీంద్రియ ధ్యానం అంటే ఏదైనా పని మీద కోరిక కలగజేయడం, ఆ పని చేసిన తర్వాత సంతృప్తి చెందడం. ఓం వాక్, ఏదైనా మాట్లాడాలి, చెప్పాలి, మాట్లాడే వరకు, చెప్పే వరకు అసంతృప్తి, మాట్లాడిన తర్వాత, చెప్పిన తర్వాత ఒక తృప్తికర ప్రశాంతత. అలాగే ఏదైనా పదార్థం చూడగానే తినాలి అనే కోరిక, తిన్న తర్వాత, తాగిన తర్వాత సంతృప్తి చెందడం. భక్షాభక్ష అవివేక బుద్ధితో హానికర పదార్థ సేవన అనారోగ్యం, మృత్యు దుఃఖదాయక అసంతృప్తి దశ. మరియు వివేక బుద్ధి పూర్వకంగా మోక్ష ఆనంద మార్గం సంతృప్తికర జీవితం. ఓం ప్రాణ పీల్చుకున్న శ్వాసను వదలడం, వదిలిన తర్వాత మళ్ళీ పీల్చాలనే అసంతృప్తి, పీల్చుకున్న తర్వాత సంతృప్తి చెందడం. ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన నాగ కూర్మ దేవదత్త కృకంకల ధనంజయ. ఈ దశ ప్రాణముల ద్వారా
ఆత్మ జీవం పోసుకొని జీవాత్మ అనబడుతుంది. అంటే దేహంలో ఇవే ప్రాణముల ద్వారా జీవాత్మ సక్రియంగా ఉంటుంది. ఓం చక్షు చక్షు ఇదేమిటి అదేమిటి, ఇందులో ఏముంది అందులో ఏముంది, ప్రతిదీ చూడాలనే అసంతృప్తి జీవితం. చూసిన తర్వాత సంతృప్తి, ఒక మనశ్శాంతి. ఓం స్తోత్రం ఇది అది ఏదో వినాలనే తాపత్రయం. విన్న తర్వాత సంతృప్తి చెందడం. ఓం నాభిర్మే చిత్తం విజ్ఞానం, యజుర్వేదం 20వ అధ్యాయం 9వ మంత్రం. ప్రారబ్ధ బుద్ధి జన్మకు భౌతికంగా నన్ను ఒక వైపు దిగజారుస్తుంటే, మరొక వైపు ఈ మానవ జన్మలో పూజ, జపం, ఉపాసన, ధ్యానం అనే సందర్భాల పేరుతో పూజారి ఆచార్యుల ద్వారా నన్ను మెప్పించి నీ చెంతకు రప్పించుకోవడం చూస్తే మాటలు రావటం లేదు స్వామి. ఓం హృదయం ముదానమస్య సంశివధర్వ హృదయం చయాత్. అధర్వ వేదం 10వ కాండం 2వ సూక్తం 26వ మంత్రం. ఓ జగదీశ్వర, నీవు మా హృదయాలలోనే ఉంటూ మేము ఏదైనా తప్పులు చేస్తే భయంగాను, మంచి పనులు చేస్తే ప్రోత్సాహకంగాను ఇలా హెచ్చరిస్తూ ప్రేరణ కల్పిస్తున్నావు స్వామి, ధన్యుడను. ఓం కంఠ అసౌగ్రీవచ్చ శ్రోణి, యజుర్వేదం 20వ అధ్యాయం 8వ మంత్రం. మణిహారం వల్లే అలంకృత 2 కంఠ ఎముకల మధ్య స్థానం. అన్నపానీయ శ్రావంల అవగాహన మరియు భావ వ్యక్తీకరణ అవయవ సాధనాన్ని అని తెలుసుకోవడం. ఓం శిరః మస్తిష్కాత్ ఊర్ధ్వ పైరవత్ పవమానో అధిశీర్షత. అధర్వకాండం 10వ సూక్తం 2వ సూక్తం 26వ మంత్రం. మస్తిష్కాన్ని కంఠం పైకి అక్కడికి ప్రాణవాయువును ప్రేరేపిస్తూ ఎక్కించు. అంటే ప్రారబ్ధాన్ని తెలుసుకొని ప్రారబ్ధ శుద్ధి కొరకు ప్రయత్నం చేయడం. శిరోదేవకోశ సముద్దితం తత్పరణో అభిరక్షతి శిరో అన్న మధో మన. అధర్వణ వేదం 10వ కాండం 2వ సూక్తం 27వ మంత్రం. అంటే శిరస్సు దేవనిలయం, ప్రాణంతో రక్షిస్తుంది. ఆ స్ఫూర్తే మనస్సు యొక్క జీవితం. ఓం బాహుభ్యాం యశోబలం, బాహుమే బలమింద్రియం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. అంటే బాహుభుజములు బలవర్తకంగా ఉండునుగాక. ఓం కరతలకర పృష్ఠే మోద ప్రమోద అంగుళీరంగా అని మాత్రమే స్వహ. యజుర్వేదం 20వ అధ్యాయం 6వ మంత్రం. హస్సమే కర్మవీర్యం. యజుర్వేదం 20వ అధ్యాయం 7వ మంత్రం. ఈ మంత్రాల యొక్క అర్థం నా చేతులలోనే నా కర్మల పురుషార్థం సహితమై ఉందని తెలుసుకోవడం. అందుకే అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ ఉపకారం చేయటం. మార్జన మంత్రములు. ఓం భూ పునాతు శిరసి, ఓం భూ పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహ పునాతు హృదయే, ఓం జన పునాతు నాభ్యాం, ఓం తప పునాతు పాదయో, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్ర. ప్రాణాయామ మంత్రం. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. అగమర్షణ మంత్రం. ఓం ఋతంచ సత్యంచ విధాత తపసోద్యజాయత, తతో రాత్ర్యాజాయత, తతః సముద్రో అర్ణవః, సముద్రాదర్ణవాదధి సంవత్సరో అజాయత, అహోరాత్రాని విదదతి శ్వస్య మిషతో వశి, సూర్యాచంద్రమసౌ ధాత యథా పూర్వమకల్పయత్, దివంచ పృథివించ అంతరిక్షమతో స్వః. ఓం శన్యో దేవీరవిష్టయ ఆపో భవంతు పీతయే, శన్యోరవిశ్రవంతు నః. అత మనసా పరిక్రమ మంత్రములు. ఓం ప్రాచీదిదగ్నిరధిపతి రచితో రక్షితాదిత్య ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమ, ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యోస్మాన్ దేష్టియం వయం ధిస్మస్తంభోజం వేదద్మః. భగవంతుడు తూర్పు దిక్కుండి రక్షిస్తున్నాడని తెలుసుకొని ఆ విధంగా మరి దక్షిణ దిక్కు,
ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరక్షిరాజీ రక్షితా పితర ఇషవ తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మ. దక్షిణ దిక్కున్నాడని ఆ విధంగా ప్రతి ఒక్క జీవిని రక్షిస్తున్నాడు అని ఆ భగవంతుని కీర్తిస్తూ ఓం ప్రచీదిగ్వరుణోధిపతి పృథాకు రక్షితాన్న మిషవ ఏభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మ. ఆ భగవంతుడు పరమణ దిక్కు నుండి అందరినీ రక్షిస్తూ అదేవిధంగా ఉత్తర దిక్కు ఓం ఉదీచి దిక్ సోమోధిపతి స్వజో రక్షితా శని రిషవ తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మ. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాశగ్రీవో రక్షితా వీరుదైషవ తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మ. ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి స్విత్రో రక్షితా వర్షమిషవ తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యోస్మాన్ దేష్టియం వయం దిస్మస్తంభోజం వేదద్మ. అన్ని దిక్కులు భగవంతుడు ఉన్నాడని పై దిక్కున కింద భూమి ఆకాశం అన్ని దిక్కులు ఉండి రక్షిస్తున్నాడని భగవంతుని హృదయం లోపట మనం కోరుకుంటూ అదేవిధంగా ఉపస్థాన మంత్రములు జాత వేదసే సునమామ సోమమరాతీయతో నిదాతి వేద తనా పర్షతది దుర్గాని విశ్వారావేవ సింధుం దురితత్యగ్ని చిత్రం దేవానాముదగాధనీకం చక్షుర్మిత్రశ్చ వర్ణశ్చాగ్నే ఆప్రద్యావా పృథివీ అంతరిక్షగం సూర్యాత్మా జగతశ్చస్వ ఉదిత్తం జాత వేదసం దేవం ధ్వంతికేతవ దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమస స్పరిశ్య పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. ఈ విధంగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రెండవ ప్రకరణ పూర్తి చేసుకున్న ఆ యొక్క జీవాత్మ ప్రాయశ్చిత మంత్రంతో ఓం తచ్చక్షుర్దేవ హితం పురస్తా శుక్రముచ్చరత్ పశ్యేమ శరదాశతం జీవేమ శరదాశతకం శృణయామ శరదాశతం ప్రబ్రవామ శరదాశతం అదీనాశ్యామ శరదాశతం భూయచ్చ శరదాశతాత్. ఓం శన్యో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. గురు గాయత్రి మంత్రం. ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. హే రక్షక జగదీశ్వర దయాలు, నీ కృప వలన మేము చేసిన ఈ జప ఉపాసనాది కర్మముల ద్వారమున ధర్మార్థ కామ మోక్షములు వెంటనే సిద్ధించునుగాక. నమస్కార మంత్రం. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శన్యోరభిస్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమో నమః. ఆచార్య నమస్తే. అందరికీ నమస్కారం. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదములు శ్యామలయ్య గారికి. తర్వాత శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సమా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్యజీ నమస్తే. నమస్తే. ఆచార్య నమస్తే. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. సరే.